ఇదిగో ఈ చాక్లెట్లు బిస్కెట్లు తీసుకో. మొహమాట పడకు, తీసుకో. నేను మీ అమ్మలాంటిదాన్నే అనుకో. నువ్వు పిలవాలనుకుంటే నన్ను అమ్మ అని కూడా పిలవచ్చు. నీకోసమే బతుకుతున్నానమ్మా, రామ్మా. బిడ్డ తల్లి దగ్గరికి రాకుండా ఎందుకుంటుంది? మీరు నా కన్న తల్లి అయ్యుండొచ్చు, కానీ నేను మీ దగ్గరికి రాలేను. నన్ను క్షమించండి. ఇలాంటి ట్విస్ట్ ఇచ్చిందేంటి? ఇప్పుడు ఏం చేయమంటావమ్మా? మనసుకి చాలా కష్టంగా ఉంది, కానీ ఈ సమస్యకి ఓ ముగింపు పలకాలి. కాబట్టి నేనే వెనకడుగేస్తున్నాను. కారణం, నా కూతురు ఈ ఇంట్లో సంతోషంగా పెరగాలని. చిన్నతనం నుంచి నిహారిక దగ్గరే పెరిగింది కాబట్టి తన వైపే చేరింది. నా దగ్గర కంటే నీ దగ్గరే బాగుంటుందని మనసుని రాయం చేసుకుంటున్నాను. నా బిడ్డకు ప్రేమను పంచు నిహారిక, అదే నీ నుంచి నేను ఆశించేది. సరే కోమలి, అమ్మయ్య, నా ముక్కు పుడక సేఫ్. పెద్ద మనసు చేసుకున్నావు, నీకు చేతులెత్తి మొక్కుతున్నాను. నువ్వు నిహారిక కంటే గొప్పగా ఆలోచించావు. నువ్వు సంతోషంగా బతకడానికి డబ్బులిప్పించే బాధ్యత నాది. అలాగే నీకే కష్టం వచ్చినా నువ్వు మా ఇంటికి రావచ్చు. కూతుర్ని చూడాలనిపించినప్పుడు కూడా ఇక్కడికి రావచ్చు. సరే, ఇక నేను బయలుదేరుతాను. మా ఇంటి పరువు మంట కలపడానికే నా ఇంటికి కోడలిగా వచ్చావు. జరిగిందేదో జరిగిపోయింది. ఈ సమస్య ఇంత సున్నితంగా పరిష్కారం అవుతుందని నేను అనుకోలేదు. ఇక నుంచైనా బుద్ధిగా ఉండండి. మన ఇంట్లో జరిగే కథలు మరి ఏ ఇంట్లోనూ జరగవు. అవని వలన అన్ని విషయాలు బయటపడ్డాయి. లేదంటే ఇంకెంతకాలం వీళ్ల మోసంలో బ్రతికే వాళ్ళము. పదవే అవని, రామా రామా. శౌర్య, ఏంటి లిరికం? నీ గురించి ఆలోచిస్తుంటే తల 1000 ముక్కలైపోతుందనిపిస్తుంది. నా గురించా? అంతలా ఏం ఆలోచిస్తున్నావు? నాదో పెద్ద ధర్మ సందేహం. ఏంటది? సూటిగా అడుగుతాను, నీట్గా సమాధానం చెప్పాలి. మరి అడుగు. నిన్ను కడుపున 9 నెలలు మోసిన కన్నతల్లి ఎవరు? కోమలి. నువ్వంటే ఇష్టం లేకుండా నిన్ను పెంచుతున్న తల్లి ఎవరు? నిహారిక. కదా? మరి కోమలి కావాలా నిహారిక కావాలా అని మోన్లో నిలబెట్టి జడ్జి అడిగినట్టు అడిగితే నిహారిక నీ తల్లి అయినట్టు అటెందుకు వెళ్ళావు? ఈ మాత్రం దానికేనా బుర్ర పగిలిపోతుందన్నా? నీకిది చిన్న విషయంలా ఉందేమో కానీ నాకైతే ఇది చాలా పెద్ద విషయం. వెరీ సింపుల్ ఇల్లరికం.
నీకర్థమయ్యేలా చెప్తాను. ఓసారి నీ చేతికున్న రింగ్ ఇవ్వు. ఆ ఎందుకు? నీ ధర్మ సందేహం తీరాలా వద్దా? తేరాలి. అయితే ఇవ్వు. ఏం చేస్తుందబ్బా? అబ్రకదబ్రా రింగు మాయమంటుందా ఏంటి? నువ్విచ్చిన రింగు ఎందులో ఉందో చెప్పు. ఓ ఇందులో ఉంది. నేను అడిగిన దానికి నువ్వు చేస్తున్న దానికి సంబంధం ఏంటి? బంగారం ఏ చేతిలో ఉందో ముందే తెలిస్తే నువ్వే హ్యాండ్ సెలెక్ట్ చేసుకునేవాడివి. రైట్ హ్యాండే. ఆన్సర్ వచ్చేసింది ఇల్లరికం. ఈ చెయ్యి కోమలి, ఈమె దగ్గర డబ్బు లేదు. ఈ చెయ్యి నిహారిక, ఈమె దగ్గర చాలా డబ్బుంది. సో కోమలి దగ్గరుంటే అడుక్కు తినాలి, నిహారిక దగ్గరుంటే దర్జాగా బతకొచ్చు. కోమలి దగ్గరుంటే ఓన్లీ కోమలి కూతుర్ని, నిహారిక దగ్గరుంటే వేదవతి మనవరాల్ని, ఘట్టమనేని శౌర్యాని. ఆ సౌండ్ ఎంత బాగుందో! ఇక్కడుంటే అన్నీ అనుభవించొచ్చు. ఫ్యూచర్లో వేదవతి గారి హోదాని కూడా కొట్టేయచ్చు. ప్రేమలదేముంది, డబ్బుంటే నీలాంటి వాళ్ళు 100 మంది కాళ్ళ దగ్గరుంటారు. అర్థమైంది కదా? రింగు జాగ్రత్త. నిహారిక లాంటి మరో తరం ఈ ఇంట్లో పంజా విసరబోతుంది. వామ్మో, ఫ్యూచర్లో ఈ వంశం ఏమవుతుందో. ఏం కావాలి? ఏం అవసరం లేదు మేడం, మిమ్మల్ని అభినందించాలని వచ్చాను. ఎందుకు? శౌర్య ప్రాబ్లం చాలా పెద్దది, మీరు చాలా సింపుల్ గా క్లియర్ చేశారు. మీరు సూపర్ మేడం. అందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. థ్యాంక్స్. అభినందనలే కాదు, మీకు గిఫ్ట్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. అవునా? ఏంటది? ఇస్తాను, కానీ మీరు తిరిగిచ్చేయాలి. అదేంటి? ఎవరైనా గిఫ్ట్ ఇచ్చి తిరిగి తీసుకుంటారా? ఇంతకీ ఏంటా గిఫ్ట్? నేను చెప్పిన తర్వాత కాదు అని అనకూడదు, కారణము అడగకూడదు. సరే అయితే ఏం అడగను. నువ్వేదిస్తే అది తీసుకుంటాను, నువ్వేం చెప్తే అది చేస్తాను. అయితే చెప్పేస్తున్నా, నేను మీకు కళ్ళు మూసుకుని ముద్దు పెడతాను. మీరు తిరిగి కళ్ళు మూసుకుని నా ముద్దు నాకు ఇచ్చేయాలి. దానికి కళ్ళెందుకు మూసుకోవడం? అదిగో కారణం అడుగుతున్నారు. అడగనని అన్నారు కదా. అదీ కాక నేను మీకు మొదటిసారి ముద్దు పెడుతున్నాను కదా, అందుకే నాకు కొంచెం సిగ్గు. కారణం చెప్పనన్నావు, మరి నువ్వే చెప్పేశావు. మొత్తం చెప్పలేదుగా, సగమే చెప్పాను. అమ్మ దొంగ. సరే అయితే నేను ముందు మీకు ముద్దు పెడతాను, మీరు తర్వాత నన్ను పట్టుకుని ముద్దు పెట్టాలి. ఏంటో నీ ముద్దులు గోల. రెడీ? రెడీ. థ్యాంక్స్ ఫర్ యువర్ గిఫ్ట్. ఇట్స్ ఓకే. ఇప్పుడు నాకు మీరు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేయాలి. రెడీనా? రెడీ. క్లోజ్ యువర్ ఐస్. అక్షయ, అరే అక్షయ ఎక్కడా? ఇక్కడే, ఇంకొంచెం ముందుకు రండి. ఎందుకు? ఎందుకు ఏంటి అని అడగకూడదు. సరే సరే రండి రండి రండి, ఇంకా రండి.
రండి, ఇంకా రండి, రండి. అక్షయ ఏంటి? రండి రండి ఇంకెంత దూరం? రండి రండి. ఆగండి. అమ్మయ్యా, ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు నా గిఫ్ట్ నాకు ఇచ్చేయండి. అక్షయ ఉండాలి కదా, నువ్వున్నావేంటి? నేను ఇందాకటి నుంచి ఇక్కడే ఉన్నాను. మరి అక్షయ ఇది? నిన్ను నువ్వు అనుకుని ముద్దు పెట్టలేదు, అక్షయ్ అనుకుని ముద్దు పెట్టాను. నువ్వు ఎవరు అనుకుని పెట్టావో నాకు అనవసరం. ఎదుటి వారిది తిరిగి ఇచ్చేయకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. అందుకే నీ ముద్దు నీకిచ్చేస్తాను. అది కాదు, అక్షయ్ ఏదో గిఫ్ట్ అని చెప్పి. ఇంకేం మాట్లాడుకో. నా నుంచి తిరిగి తీసుకోకుండా నువ్వు వెళ్ళలేవు. చాలా, లేకపోతే వడ్డీతో సహా కావాలా? ఏం అవసరం లేదు. ఇదంతా అక్షయ కావాలని చేసింది. దాని సంగతి చెప్తాను. ఏమండి ఏమండి ఏమండి? వేద ఏమైంది? దాహంగా ఉందా? మంచినీళ్ళు ఏమన్నా కావాలా? నొప్పిగా ఉందండి, నా వల్ల కావడం లేదు. నేను చచ్చిపోతానేమో అనిపిస్తోంది. ఏం కాదు వేద, నువ్వేం కంగారు పడకు. మనం హాస్పిటల్కి వెళ్దాం. అందరూ బయటికి రండి. శ్రీకర్, అవని, పెద్దరాజు, వసంత, తొందరగా రండి. రాధాకృష్ణ, కిట్టు. ఏమైందమ్మా? నాన్న ఏమైందన్నా? వేదకి సడన్ గా గుండె నొప్పి మొదలైందమ్మా. వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయడం మంచిదమ్మా. ఈ మధ్య అక్షయ అత్తయ్యకి మందులు ఇచ్చింది, తేడాగా ఇచ్చింటుంది. ఈ సమయంలో కూడా అలాంటి మాటలేంటి నిహారిక? ఏ ఉన్నమాట కదా అంది. ఇప్పుడు మీ గోల ఏంటి? ముందు అమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్దాం. అమ్మా, అత్తయ్య మీకేం కాదు. అమ్మా నీకేం కాదమ్మా, దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్దాం. నువ్వేం భయపడకు. ఆయుష్ పోతుందండి. ఇక మీ అందరితో కలిసి బ్రతికే యోగం నాకు లేదు. అలాంటి మాటలు మాట్లాడకమ్మా. అయ్యో అలా అనకమ్మా. ఏంటి అలా మాట్లాడుతున్నారు? నన్నెక్కడికి తీసుకువెళ్ళకండి, వృధా ప్రయత్నం చేయకండి. అందరినీ కాసేపు తనివితీరా చూస్తాను. అమ్మా, ఇదే నాకు చివరి చూపు. అనకండి పెద్దమ్మ గారు, అమ్మవారిని తలుచుకోండి, మీకేం కాదు. గ్రానీకి ఇలాంటి పరిస్థితి రావడానికి నువ్వే కారణం. అత్తయ్య గారు, కళ్ళు తెరవమ్మా. లేమ్మా.
చెప్పానా అంతా ఈ అక్షయ్ వల్లే జరిగింది. ఈ పిల్ల ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఏదో ఒక అశుభం జరుగుతూనే ఉంది. నేనేం చేశానండి? ఇందులో నా తప్పేముంది? అందరూ నన్నెందుకు అంటున్నారు? ఆపవే బాబు, నీ జాతకంలోనే ఏదో తేడా ఉన్నట్టుంది. నష్ట జాతకురాల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. నట్టింట్లో శని తాండవం చేస్తోంది. దీనివల్ల అందరికీ నష్టమే. అక్షయ్ని నిందించకండి. అక్షయ అమాయకురాలు. అత్తయ్య ఆయుష్కి తనకి ఏం సంబంధం ఉంది? అత్తయ్య ఆరోగ్యం గత కొద్ది రోజులుగా బాలేదు కాబట్టే ఇలా జరిగింది. పాపం చిన్నపిల్లని ఏమనకండి. అమ్మ నుదుటి రాత ఇంతవరకే అని అనుకోవాలి. అక్షయ్ని ఏమి అనకండి. అందరూ అత్తయ్య ప్రాణం పోయిందన్న సంగతి వదిలి అక్షయ్కి ఎలా సపోర్ట్ గా మాట్లాడుతున్నారో చూడండి మామయ్య గారు. ఏయ్, నువ్వు ఇంకా మా ఇంట్లో ఉంటే ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతాయో. నువ్వు బయటికెళ్ళు. చెప్పింది నీకే, బయటికి పో. నువ్వు మా ఇంట్లో ఉండడం దరిద్రం. బయటికి పోవే. పెద్దమ్మ గారు, పెద్దమ్మ గారు, పెద్దమ్మ గారు. నాకెందుకు ఇలాంటి పీడకలు వచ్చింది? పెద్దమ్మ గారికి ఏదైనా జరిగిపోతుందా? అలాంటిది ఏదైనా జరిగితే అందరూ అందుకు కారణం నేనే అని నిందిస్తారా? అమ్మా బయటికి పోవే. నీది చాలా పెద్ద మనసు నిహారిక. కృష్ణ గురించి ఎన్ని నిజాలు తెలిసినా మనసులో దాచుకుంటూ బయటికి మాత్రం కూల్గా ఉంటున్నావు. ఇక నుంచైనా మా వాణ్ణి కొంచెం కంట్రోల్లో పెట్టు. లేదంటే మరో సెటప్ పెట్టేయగలడు. అన్నయ్య, మీరు పెట్రోల్ మీద డీజిల్ పోయకండి. కృష్ణ మరోసారి అలాంటి పనులు చేస్తే ఆ రోజే కృష్ణకి ఆఖరి రోజు అవుతుంది. శౌర్య తీసుకున్న నిర్ణయం మాత్రం నాకిప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. అమ్మ బాబోయ్, శౌర్య నిహారిక కంటే ముదిరే బాబు. శౌర్య మాటలు వింటే ఎవ్వరికైనా సరే మెంటలెక్కిపోవాల్సిందే. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. కళ్ళు లేని వాళ్ళు ఓ రకంగా అదృష్టవంతులు. లోకంలోని కుళ్ళు కుతంత్రాలు చూడాల్సిన అవసరం ఉండదు. ఇంకే ఆ 2 కళ్ళు పొడిచామంటావా? అందరం ఇలా సోది మీటింగ్ పెట్టుకోవడం కంటే సరదాగా ఏదైనా మూవీకి వెళ్దాం పదండి. అత్తయ్య, అత్తయ్య, బయలుదేరతామా? ఎక్కడికి వెళ్తున్నారు? ఈ రోజు డాక్టర్ అపాయింట్మెంట్ ఉందమ్మా. వేదవతిని చెకప్ తీసుకువెళ్ళాలి. నానా అమ్మ పదండి వెళ్దాం. నాకిలాంటి పరిస్థితి ఎన్నాళ్ళో అర్థం కావడం లేదు. అసలు రికవరీ అవుతానా లేదా అని అనుమానం కలుగుతోంది. ఏం మాట్లావు వేద? ఎందుకింత నిరుత్సాహంగా మాట్లాడుతున్నావు? అత్తయ్య గారు, మనసుకైన గాయమైనా శరీరానికైన గాయమైనా తగ్గటానికి కొంత సమయం పడుతుంది. నా చూపు పోయి 5 సంవత్సరాలయ్యి ఈ మధ్యనే వచ్చింది. అంతా అమ్మోరు దయ అనుకోండి. మీకు కూడా అలాంటి దయ కలుగుతుందిలేండి. ఎంతో దర్జాగా అటూ ఇటూ తిరుగుతూ ఉండే అత్తయ్య గారు సడన్ గా ఓ మూలన పడినట్టయిపోవడం బాధగా ఉంది.